హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు లెగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం వాల్ సపోర్ట్తోన. ఫస్ట్ లెగ్ కిక్ చేస్తున్నాం బ్యాక్ సైడ్, ఇలాగా 10 కౌంట్ 20 కౌంట్స్, డైలీ 5 సెట్స్. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ సైడ్ చేస్తున్నాము. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే వెయిట్ తగ్గడానికి, కాళ్ళకి వెయిట్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. జస్ట్ వాల్ సపోర్ట్తోనే మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాము. లెగ్ వచ్చేసి ఫ్రంట్ కిక్ చేస్తాము, తర్వాత బ్యాక్కి కిక్ చేస్తాము, తర్వాత సైడ్ కిక్ కూడా చేస్తాము. మీరు ఎంత వీలైతే అంత లెగ్ పైకి కిక్ చేయడానికి ట్రై చేయండి. థైస్కి మొత్తం స్ట్రెచ్ అవ్వడానికి దానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇందాక మనము రైట్ సైడ్ చేసాము, ఇప్పుడు ఇంకొక సైడ్. రైట్ చేసితే లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ చేస్తే రైట్ సైడ్ అనమాట. సేమ్ ఇందాక ఎలా చేసామో అలాగే. ఫస్ట్ లెగ్ కిక్ బ్యాక్ చేస్తున్నాము, బ్యాలెన్సింగ్గా నిలబడాలి. ఎంత వీలైతే అంత బ్యాక్కి లెగ్ కిక్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కిక్ చేస్తూ ఉన్నాం లెగ్. ఇప్పుడు సైడ్ కిక్ చేస్తున్నాం. కంటిన్యూలీ మనం ప్రతిరోజు లెగ్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, లెగ్స్కి థైస్కి బాగా ఎఫెక్టివ్గా ఉంటాయి ఈ ఎక్సర్సైజెస్. సో సింగిల్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే పార్ట్నర్తో పాటు కలిసి కూడా చేయొచ్చు. లెగ్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి. సైడ్కి కిక్ చేయడం. ఇప్పుడు చైర్ పోస్ట్ చేస్తున్నాము. మనము వాల్ సపోర్ట్తోన కాళ్ళు కాస్త దూరంగా పెట్టుకొని గోడకి, మన చైర్లో ఎలా కూర్చుంటామో అదే విధంగా కూర్చుంటాము. మన వెనక బ్యాక్ సైడ్ నడు మొత్తం గోడకి ఆనించే కూర్చోవాలి. మొత్తం స్ట్రైట్గా ఉండాలన్నమాట. బ్యాక్ సైడ్ బోన్ అంతా స్ట్రైట్గా ఉండాలి. గాలి పీల్చుకోవాలి, గాలి వదలాలి. నార్మల్ బ్రీతింగ్ ఉంటుంది. జస్ట్ హోల్డ్ చేయాలి. ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలిగితే అంతసేపు హోల్డ్ చేయండి. 1 minute 2 minutes ఎవ్రీడే మీకు ఎంత వీలైతే అంత చైర్ పోస్ట్ చేయడం వల్ల థైస్ పైన బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. మన థైస్ వెయిట్ తగ్గాలంటే ఇలా చేయాలి. నెక్స్ట్ 1 minute దాకా ఉంచాము, తర్వాత మరి పైకి లేచాము. జస్ట్ ఇప్పుడు లెగ్స్కి రిలాక్సేషన్, ఎందుకంటే ఏదైనా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత రిలాక్సేషన్ కూడా కంపల్సరీ. 1 minute 10 seconds 30 seconds రిలాక్స్ తీసుకోండి. ఇప్పుడు వాల్ సపోర్ట్తోన పుషప్ చేస్తున్నాం. కొంచెం మనం హెవీ వెయిట్ ఉన్నాం అనుకోండి, మనకి పుషప్స్ చేయాలంటే చాలా కష్టం. ఆ విధంగా మన బాడీని పుషప్ చేయలేం. అలాంటప్పుడు ఏంటంటే వాల్ సపోర్ట్తో మనం పుషప్ చేస్తామన్నమాట. మన హ్యాండ్స్ ఎంత డిస్టెన్స్ ఉంటాయో అంత డిస్టెన్స్ పెట్టుకొని వాళ్ళకి మనకి, తర్వాత వాళ్ళ మీద చేతులు పెట్టేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ విధంగా పుషప్ చేయాలన్నమాట. 10 push-ups 20 push-ups మీదే పాటు ఎంత చేయగలిగితే అంత రోజుకి. ఇప్పుడు 10 చేయగలుగుతున్నారు అనుకోండి, డేలో 5 sets చేయండి, 50 కౌంట్స్ అవుతాయి. ఆ విధంగా ఇప్పుడు పుషప్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు లెగ్ వచ్చేసి పైకి కిక్ చేస్తున్నాం అనమాట. స్ట్రైట్గా మన లెగ్ కిక్ చేస్తున్నాం పైకి. ఇది కూడా వాల్ సపోర్ట్తోనే చేస్తున్నాం. ఇది కూడా మన లెగ్స్కి ఎక్సర్సైజ్కి అనమాట. ఇది కూడా ఫ్యాట్ బర్నింగ్కి బాగా పనిచేస్తుంది. ఇది కూడా సేమ్ అంతే. 10 20 డైలీ ఏది చేసినా 5 sets విధంగా 20 చేశారనుకోండి, మనకి 100 అయిపోతాయి అన్నమాట. డేలో మనం వర్కౌట్ చేసుకుంటే మంచిది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ వెళ్తున్నాం, బాటిల్ ఎక్సర్సైజ్. పార్ట్నర్ ఇద్దరు కలిసి చేసే ఎక్సర్సైజ్. ఇందాక ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసాము ఆ ఎక్సర్సైజ్లోన. ఇందులో వచ్చేసి ఇద్దరు కలిసి ఎక్సర్సైజ్ చేస్తాం. 1 liter 2 liter వెయిట్ ఉన్నది బాటిల్ కానీ వెయిట్ కానీ ఏదైనా డంబల్స్ కానీ తీసుకొని ఇలా సైడ్ టు సైడ్ మనం మూవ్ అవుతా
ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇలా మూవ్ చేయడం వల్ల ఏంటంటే మనకి నడుముకి తర్వాత సైడ్ ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవడానికి అనమాట. 2 లెగ్స్ మధ్యలో షోల్డర్ అంతా గ్యాప్ ఉంచుకుంటాము, సైడ్ నుంచి సైడ్ టర్న్ అవుతూ ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. ఇది కూడా అంతే, 20 కౌంట్స్ చేయండి. దాని తర్వాత డేకి 5 సెట్స్ చేయండి. ఫ్యాట్ బర్నింగ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇలా సైడ్ టు సైడ్ ఇది చేసిన తర్వాత దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇంకొకటి చేస్తాం సేమ్ బాటిల్తోనే. జస్ట్ ఇది ఫినిష్ అయ్యాక నెక్స్ట్ ఎక్సర్సైజ్. కాసేపు మీరు చేయాలి అనేసి కాస్త ఎక్కువసేపు చేస్తా చూపించాము. మ్యాక్సిమం 20 కౌంట్స్ కంపల్సరీ చేస్తే మంచిది. ఇప్పుడు సైడ్కి అయిపోయింది కదండి. ఇప్పుడు కింద నుంచి పైకి మనం కాళ్ళ కింద నుంచి తీసుకుంటాము, పైనుంచి తీసుకుంటాము. అలా బెండ్ అయ్యి పైనుంచి బాటిల్ తీసుకొని మరి కింద నుంచి తను ఇచ్చుద్ది, మరి నువ్వు కింద నుంచి తీసుకోవాలి. ఈ విధంగా ఒకరి నుంచి ఒకరికి బాటిల్ పాస్ చేసుకుంటే వెయిట్ మనము ఈ ఎక్సర్సైజ్ చేస్తాం. ఈ ఎక్సర్సైజ్ కూడా మనం ఇలా బెండ్ అయినప్పుడు అలా చెస్ట్ ఓపెన్ అవుతుంది. మన లంగ్స్కి హ్యాండ్స్ మూమెంట్ చేస్తున్నాం, హ్యాండ్కి ఫ్యాట్ బర్నింగ్కి. లెగ్స్ కూడా మనం స్ట్రెచ్ చేసినప్పుడు థైస్ దగ్గర ప్రెషర్ వచ్చుద్ది, వాటికి. నడుము మూమెంట్ చేస్తున్నాం, నడుము ఫ్లెక్సిబుల్. ఇవన్నీ ఏ ఎక్సర్సైజ్ చేసినా మన వెయిట్ లాస్తో పాటు ఫ్లెక్సిబుల్, ఫ్యాట్ బర్నింగ్ అండ్ మూమెంట్ ఉంటుంది. వాటన్నిటికీ పనిచేస్తుంది అన్నమాట. ప్రతిదీ మనం పైకి వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి ప్రెజర్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో మనం శ్వాస తీసుకుంటాం. ఎక్కడైతే మనకి ప్రెజర్ లేకుండా నార్మల్గా వెళ్తున్నామో ఆ ప్లేస్లో శ్వాస వదిలేస్తూ ఉంటాం. ఆ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి. ప్రతి ఎక్సర్సైజ్లోనూ శ్వాస తీసుకోవాలి, శ్వాస వదలాలి. అది కామన్గా ఉండే పాయింట్ అనమాట. మనం నార్మల్గా చేయాలి. ఇప్పుడు కింద ఉన్నాం, పైకి లేస్తా గాలి పీల్చుకున్నాం, వెనక్కి బెండ్ అయ్యి ఇప్పుడు గాలి వదిలేస్తా కిందికి వచ్చాం అనమాట. అలాగే ఎక్కడైతే మనకి ఎక్కువ ప్రెజర్ అనిపిస్తుందో అక్కడ శ్వాస. ఈ విధంగా ఇది కూడా 20 చేయండి, తర్వాత 5 సెట్స్ చేయండి, బాగుంటుంది. రిలాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.